అసలు ఏ పంటలు పండకుండా ఉన్నట్టుగా ఉందండి ఇక్కడ భూమి అయితే. ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. మంచి ఆల్టర్నేటివ్ అండి తుమ్కూరు. సో ఫ్రెండ్స్, హాయ్ అండి. అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఈరోజు ఏంటంటే మనం హంపి నుంచి బెంగళూరు అయితే స్టార్ట్ అవుతున్నాను. కాకపోతే కిందటి ఫ్లాగ్లో వచ్చిన రూట్ కాకుండా వేరే రూట్ అనమాట. ఇది ఏంటంటే వేరే రూటు, అంటే హంపి నుండి బళ్ళారి వచ్చి బళ్ళారి నుంచి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా కిందటి వీడియోలో, మనకి ఏంటంటే బేర్ యూనిట్ శాంక్చురీ ఉందని. ఇదే రూట్లో ఉంది. అండ్ తర్వాత మన హంపి నుండి కూడా వస్తుంటే అక్కడ ముందు నుండి జూ కూడా ఉంటుంది, హంపి జూ అనమాట. సో రూట్ అయితే మటుకు చాలా బాగుంది ఇప్పటి వరకు అయితే మటుకు. సో ఇంకా ముందు గోప్రో వీల్ అయితే కలుద్దాం గైస్. కాకపోతే కొంచెం వర్షం వచ్చేటట్టు పరిస్థితి. అంటే తర్వాత ఇక్కడ ఎన్ని బర్డ్స్ అరుస్తున్నాయి అంటే, ఎవరైనా బర్డ్ ఫోటోగ్రఫీ వాళ్ళు రావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. కాకపోతే మరి లోపలికి అలౌ చేస్తారా లేదా అనేది అయితే తెలీదు. సో ఇది గైస్. ఓకే గైస్, మనం ఇంకా ఏంటంటే గోప్రో వీల్ అయితే మీట్ అవుదాం. అండ్ తర్వాత ఏంటంటే మోటో వ్లాగ్ సిస్టమ్ వాళ్ళకైతే షేర్ చేయండి గైస్. వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం సరిపల్లి. ఓకే గైస్, థ్యాంక్ యూ. ఇక్కడ దగ్గరలో నెమళ్ళు అరుస్తున్నాయి. ట్రై చేస్తున్నాను ఏదో వీడియో తీయడానికి. ఇక్కడ దగ్గరలోనే ఉన్నాయి. అరుపులు అయితే ఇక్కడ నుండే వినిపిస్తున్నాయి, కానీ ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే నేను హంపీలో కూడా చాలా నెమలు చూశాను. సో వినబడుతున్నాయి గైస్ మొత్తం పక్షుల సౌండ్లు. ఎన్ని పక్షులు ఉన్నాయంటే, కానీ ఎక్కడ ఒకటైతే బయట కనిపించట్లేదు. పించు చూసాను గైస్, నెమలిని పెంచి వదిలింది. నెమలి అది వెళ్ళిపోయింది. అదిగో. సో అక్కడ చూడండి గైస్, అక్కడ బ్యారికేడ్ కనిపిస్తుందా ఏమన్నా? అదంతా జూ అనమాట. ఇక్కడే నెమలి ఇట్లా వెళ్ళింది. సో గైస్ చూసారు కదా, ఇప్పుడే ఏంటంటే ఒక నెమలి మటుకు ఏంటంటే పింఛం విప్పింది. వీడియో తీసుకునే లోపల వెళ్ళిపోయింది అనమాట. అది అటు వెళ్ళిపోతుంటే అయితే చిన్న క్యాప్చర్ అయితే చేశాను. కానీ నిజంగా చాలా బాగుంది గైస్. ఈ రూట్లో ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే, అంటే ఒకవేళ హంపీకి వచ్చేవాళ్ళు అయితే, ఈ హంపి నుండి మనకి బళ్ళారి వెళ్ళే రూట్లో అయితే రండి. రోడ్ కూడా బాగుంది. తర్వాత ఒకసారి ఇక్కడ మధ్యలో ఎక్కడైనా ఆపి, అంటే పక్కనే హంపి జూ అనేది ఒకటి కనిపిస్తుంది. ఆ జూ దాటిన తర్వాత సంవేర్ ఇక్కడ ఎక్కడే ఆగండి. మీకు ఎన్ని బర్డ్ సౌండ్స్ వినిపిస్తాయో. తర్వాత చాలా బాగుందండి. ఇది యాక్చువల్ రైనీ సీజన్ కాదు, ఇది ఫుల్ సమ్మర్ సీజను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి 2 రోజుల నుంచి. మిస్ అయిపోయాను. బట్ ఓకేనా, ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే మటుకి రూట్లో ఒకసారి ట్రై చేయండి. అదిగో అటు వినిపిస్తున్నాయి.
సరేనా గైస్, ఇంకా మన ట్రావెల్ స్టార్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సుబ్రహ్మణ్య సరిపల్లి అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నా. మైక్ టెస్టింగ్. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు GoPro View and వెల్కమ్ టు మై ఛానల్ సుబ్రహ్మణ్య సరిపల్లి. ఇందాకలా నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనం ఏంటంటే హంపి నుండి బళ్ళారి వచ్చే రూట్లో వస్తున్నాము. ఆ రోడ్ ఏంటంటే ఇక్కడ మనకి NH67కి అయితే మీట్ అయింది అనమాట. NH67 ఏంటంటే మనకి ఈ రూటు బళ్ళారి, గుంతకల్లు ఇట్లా వెళ్ళి అనంతపురం కాదు, బళ్ళారి గుంతకల్లు వెళ్ళే రూట్ అనమాట ఇది. అక్కడక్కడ 2 lanes ఉంది, అక్కడక్కడ 4 lane ఉంది ఈ రూట్లో అయితే. ఇదంతా ఇంకా వసపేటేనండి. ఇప్పుడు ఇదంతా మనం ఏంటంటే విజయనగర డిస్ట్రిక్ట్లో ఉన్నాం అనమాట. మనకి హంపి కూడా విజయనగర డిస్ట్రిక్ట్లోనే వస్తుంది. హంపి, హొసపేటే ఇవన్నీ కూడా విజయనగర అనే జిల్లాలోకి వస్తాయి అనమాట ఇవన్నీను. దీని తర్వాత మనం బళ్ళారి జిల్లాలోకి అయితే ఎంటర్ అవుతాము. ఇక్కడ ఏంటంటే మనం చూసుకోవచ్చు, అక్కడక్కడైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ 4 lane. అండ్ అక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఏదో డ్యామ్లా ఉంది, రిజర్వాయర్లా ఉంది అక్కడ. దాని పేరు ఏదో దండికేరి అంట. చాలా పెద్దగా ఉంది అదైతే. ఆ రిజర్వాయర్ యొక్క ఏదైతే ఉంటుంది కదా వాల్, చాలా పెద్దగా ఉంది లెంత్. అండ్ ఇటే అనుకుంటా JSW ఇండస్ట్రీస్ కూడాను, స్టీల్ ప్లాంట్ ఉంది కదా బళ్ళారిలో, JSW అని చెప్పి. బహుశా అది కూడా ఇటే వస్తుందని అనుకుంటున్నా, చూద్దాము. యాక్చువల్లీ ఏంటంటే నేను హంపీకి వచ్చినప్పుడు అటు వచ్చాను అనమాట. ఇది మన ముంబై హైవే మీదుగా వచ్చాను అనమాట. ఆల్రెడీ మీరు ఆ వ్లాగ్ చూసుంటారు, అది వయ్యా చిత్రదుర్గ. సో ఆ రూట్లోని సో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ రూట్ ఎందుకు ఏంటంటే వేరే రూట్ అని చెప్పి ఇటు వచ్చానమాట బళ్ళారి. యాక్చువల్లీ బళ్ళారి అనంతపురం సైడు వద్దాం అనుకున్నా, బట్ చూస్తాను అక్కడ బళ్ళారి తీరు డైవర్షన్ ఉంటుంది కదా అనంతపురం సైడ్ వచ్చేటట్టు, లేదా ఇటైనా వెళ్ళొచ్చు. బళ్ళారి, కళ్యాణదుర్గము, తర్వాత ఇంకో మళ్ళీ మన ఆంధ్రాలోకి ఎంటర్ అవుతాం. మళ్ళీ ఆంధ్రాలో నుంచి మళ్ళీ కర్ణాటకలోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఆ విధంగా ఉంటుంది ఈ రూట్ అయితే. చూద్దాం ఈ రూట్ ఎలా ఉంటుంది అనేది, మనకి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చూద్దాము. ఇప్పటివరకు అయితే ఏం ప్రాబ్లం లేదు ఈ రోడ్ విషయంలో. సో గైస్, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి, తర్వాత వీడియో లైక్ చేయండి గైస్. ఇక్కడ ఇటుపక్క ఏదో రైట్ సైడ్ ఏదో పెద్ద ఇండస్ట్రీ కనిపిస్తుంది, మరి ఆ ఇండస్ట్రీ ఏంటో మరి. ఓహో, రైల్వే లైను అది. బహుశా ఏంటంటే ఇదే అనుకుంటా, హొసపేటే బళ్ళారి వెళ్ళే రైల్వే రూట్ అది. సో గైస్, ఇదేనండి JSW స్టీల్ ప్లాంట్. మనం ఇందాక నేను అనుకున్నది కరెక్టేను, చాలా పెద్దనే ఉంది ఇది. హాస్పిటల్ కూడాను. JSW అంటే జిందాల్, S అంటే ఏంటో, W అంటే ఏంటో మరి. JSW, J అంటే మటుకు జిందాల్, అదైతే పక్క. మనం ఆల్రెడీ బళ్ళారి టౌన్లోకి అయితే వచ్చేసాము. ఇదేంటిది, శంకర్ హిల్ టౌన్.
ఇది ఒక ఎంట్రన్స్ అనుకుంటా. ఇది మన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో ఇండస్ట్రీ ఉంది. ఇది కూడా బహుశా ఇది ఎనర్జీకి సంబంధించింది అనుకుంటా, లేదంటే పవర్ ప్లాంట్ అని అయ్యి ఉండొచ్చు. ఓ అమ్మా, ఇదిగో గుత్తి, గుంతకాలు, బళ్ళారి. బళ్ళారి వచ్చాం కదా. ఇంకా ఊరి అమ్మ, ఇక్కడ వీళ్ళ క్వార్టర్సా? ఎలా ఉంటారా బాబు ఇక్కడైతే? పొల్యూటెడ్ గాలి పీల్చుకొని ఎలా ఉంటారండి బాబు? నేను హెల్మెట్ పెట్టుకొని వైజర్ వేసుకున్నా కూడా నాకు ఆ స్మెల్ అయితే విపరీతం కొడుతుంది. అయినా వీళ్ళు ఎలా ఉంటున్నారు ఇక్కడ? మనమైతే ఇప్పుడు బళ్ళారి కూడా దాటేసాం అనమాట. అంటే బళ్ళారి నేనంటే సిటీలోకి ఏం వెళ్ళలేదు. ఏంటంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్, తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇండస్ట్రీస్. ఆ ఇండస్ట్రీస్ కారిడార్ నుంచి బళ్ళారి అవుట్ సైడ్ మీదుగా వచ్చాను అనమాట. అది ఇప్పుడు ఇదంతా చూసుకుంటే ఏంటంటే బళ్ళారికి అవుట్ సైడ్ అన్నమాట, ఇది అవుట్ కట్స్ ఇది. సో ఇట్లా వెళ్ళి నేను మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి తర్వాత కర్ణాటకలోకి ఎంటర్ అవుతాను అనమాట. అదేంటంటే తుమ్కూరు డిస్ట్రిక్ట్లోకి రావచ్చు అనమాట అది. సో చూద్దాము ఎలా ఉంటుందో రూట్ అనేది. అయితే ఇప్పటివరకు ఏంటంటే ఇండస్ట్రీస్ కదా, కొంచెం అక్కడ రోడ్ అయితే బాగానే ఉంది, కాకపోతే హెవీ ట్రాఫిక్ అనమాట, లారీస్ అవన్నీ. సో ఎవరైనా రూట్లో రావాలంటే కొంచెం జాగ్రత్త చూసుకుని రావాలి, అంతేను. నాకైతే ఈ చుట్టుపక్కల ఇవన్నీ చూస్తూ ఉంటుంటే నాకైతే క్లియర్గా అనంతపురం సైడు, తర్వాత గుత్తి, తర్వాత ఏంటంటే గుంతకల్లు ఆ మాదిరి అయితే ఉన్నాయి. అక్కడ కొండ ఉంది, ఆ కొండ సగం తవ్వేశారు. మరి ఏమున్నాయి లేదో కొండలు మరి అని తెలియదు, కానీ ఇక్కడంతా మైనింగే కదా. బళ్ళారి అంటేనే మైనింగ్. ఎవరో తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ తర్వాత ఇక్కడ ఏంటంటే బళ్ళారిలో చూసుకుంటే చాలా మటుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అవుతుంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అయితే వేస్తున్నారు. మరి దేనికి కనెక్ట్ చేస్తున్నారు ఆ రోడ్లు, ఎక్కడికెక్కడికి వెళ్తాయో తెలియదు, కానీ కంప్లీట్ అయితే తప్ప మనకు తెలియదు అవి. మళ్ళీ ఇక్కడే ఏంటంటే లేఅవుట్స్, తర్వాత పార్క్స్, అబ్బా నిజంగా అన్నీ బాగానే డెవలప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు వచ్చి ఫ్లాట్స్ కొంటారో తెలియదు. సో మనం ఏంటంటే వెల్కమ్ టు ల్యాండ్ ఆఫ్ ఐరన్ ఓర్ అంట, అందులోకి అయితే ఎంటర్ అవుతున్నాం మనం. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా హెవీ ట్రాఫికే ఉండొచ్చు, అది కూడా లారీస్వి. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇదంతా ఐరన్ ఓర్ అంటండి. మరి ఎక్కడ ఉంది ఐరన్ ఓర్ అనేది? ఈ ఐరన్ ఓర్ ఏంటంటే మనకి స్టీల్ ప్లాంట్కి యూజ్, అంటే దాని అంటే స్టీల్ తయారు చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇదే రూట్ మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే అనంతపురంకి వెళ్తాము. కానీ నేను అనంతపురం సైడ్ అయితే వెళ్ళడం లేదు. టోల్ గేట్ అసలు ఏముంది ఇక్కడ?
మనమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. అగో అది అక్కడ చెక్ పోస్ట్ కనిపిస్తుంది కదా. చెక్ పోస్ట్ బొమ్మన్ హాల్ అంట, కళ్యాణ్ దుర్గం సబ్ డివిజన్, అనంతపురం జిల్లా. సో ఇక్కడ చూసుకుంటే మన ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యాం కదండి. ఏదో కొంచెం ఒక 2 కిలోమీటర్స్ బాగాలేదు రోడ్డు, తర్వాత అయితే బాగుంది. చుట్టుపక్కల కూడా చాలా బాగుంది నిజంగా, గ్రీనరీ. ఇవేంటి పువ్వులు అనుకుంటా, ఏం పువ్వులు మరి. నేను ఈ రూట్లో రావడం ఇదే ఫస్ట్ టైము. అనంతపురం జిల్లా అనమాట ఇది మనం ఉన్న ప్లేస్ అయితే. ఉద్దేహాల్, ఈ పేర్లన్నీ చూస్తుంటే ఏంటంటే కర్ణాటకలో ఉన్న పేర్లాగా ఉన్నాయి, ఎందుకంటే బార్డర్ కదా మనకి. ఇక్కడ చూసుకుంటే అసలు చాలా మటుకు భూమి అసలు ఏ పంటలు పండకుండా ఉన్నట్టుగా ఉందండి. ఇక్కడ భూమి అయితే చాలా మటుకు ఇలానే ఉంది, మొత్తం అంతా ఎర్రమట్టే ఉంది. కొన్ని చోట్లేమో నల్లరేగడి భూములు ఉన్నాయి, కొన్ని చోట్లేమో మొత్తం ఎక్కువ శాతం చూసుకుంటే మటుకు ఇలాగే ఉంది, ఎర్రమట్టే ఉంది. మరి ఇక్కడ ఇటుపక్క చూస్తే నల్లరేగడి భూమి మళ్ళీ. లేదా దీన్ని ఏమన్నా అని ఏమంటారు, ఇదిగో మళ్ళీ ఇక్కడ మళ్ళీ నల్లరేగడి వచ్చింది. అండ్ తర్వాత ఈ రూట్లో చూసుకుంటే ఏంటంటే కోళ్ళ ఫామ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, మనకి చాలానే ఉన్నాయి కోళ్ళ ఫామ్స్. ఇక అక్కడ కనిపిస్తుంది కదా, అదంతా కోళ్ళ ఫామ్, అది కూడాను. ఆ తర్వాత లోపల ఇంకోటి ఉంది మళ్ళీ. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా విండ్ మిల్స్ అనేది ఉన్నాయి మనకి ఇక్కడ. అంటే ఇక్కడ కూడా ఏంటంటే విండ్ ఎనర్జీని యూజ్ చేసుకుంటున్నారు అనమాట మన గవర్నమెంట్. గుడ్. సో గైస్, మనమైతే ఇప్పుడు కళ్యాణదుర్గం వెళ్ళే త్రోవలో అయితే ఉన్నాము. కళ్యాణదుర్గం ఇక్కడ నుంచి ఒక 29 కిలోమీటర్లు అయితే దూరంలో ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏంటంటే ఈ పక్కన ఉన్న పొలాలన్నీ ఏంటంటే నల్లరేగడి భూములు అనుకుంటా ఇవి. ఏంటంటే మనకి అనంతపురం అంత ఏరియాను రోడ్లు అయితే బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి కళ్యాణదుర్గం దేవురు బళ్ళారి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇక్కడైతే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి, ఏమి ఇబ్బంది అయితే లేదు. సో ఇదే గైస్ ప్రస్తుతానికైతే రైడ్ అప్డేట్. ఇంకా మళ్ళీ మన రైడ్ని అయితే కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఏంటంటే ఇది నేషనల్ హైవే 544 DD అంట, దాని మీద అయితే ఉన్నాం మనం. ఓ ఏమో ఒక్కసారిగా ఆఫ్ చేసా. ఇది NH 544 DD. మరి ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అవుతుందో అయితే తెలియదు, కానీ నేషనల్ హైవే కాబట్టి ఇక్కడైతే బాగానే ఉంది రోడ్డు. ఇప్పుడు మనం ఏంటంటే రైట్కి టర్న్ అవ్వాలని చూపిస్తుంది. రైట్కేను స్ట్రైట్కి వెళ్తే ఆత్మకూరు అనంతపురం అంట, అండ్ రైట్కి వెళ్తే మధుగిరి
బెంగళూరు. ఓకే, ఈ మధుగిరి బెంగళూరు ఏంటంటే కర్ణాటక బోర్డర్లోకి ఎంటర్ అయిపోతాం అనమాట. మధుగిరి అంటేనే కర్ణాటక బోర్డరు. ఇప్పుడు మనం ఏంటంటే రైట్ సైడ్కి వెళ్ళాలి. ఏం రావడం లేదు కదా. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుందో రోడ్డు మరి ఇది. కళ్యాణదుర్గం ఇంకా 2 కిలోమీటర్లు అంట టౌన్. ఆల్రెడీ వచ్చాం కళ్యాణదుర్గంలోకి అయితే, కాకపోతే టౌన్లోకి అయితే ఇంకా 2 కిలోమీటర్లు అని ఉంది. కానీ ఈ పేరు బాగుందండి, ఊరు పేరు కళ్యాణదుర్గం అని. ఓ, సక్సెస్ఫుల్లీ మన బండి కూడా 35,000 కిలోమీటర్లు రన్ అయింది. ఇది కళ్యాణదుర్గం టౌన్ అనమాట. ఇది అంతేనా? అదే. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కళ్యాణదుర్గం దాటేసాము. తర్వాత ఏంటంటే మన పావుగడ అని ఒక ఊరు దగ్గరలో ఉన్నాం అనమాట. ఈ పావుగడ దాటితే తర్వాత మరకసిర దాటిన వెంటనే మనకి కర్ణాటక బోర్డర్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఇక్కడ కూడా చూసుకుంటే మనకి అలానే ఉన్నాయి ఈ ఏరియాలో. అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలో అయితే చాలానే ఉన్నాయి విండ్ మిల్స్. కానీ అంత కిందటి వ్లాగ్లో చెప్పినట్టుగా చిత్రదుర్గ అనే ప్లేస్లో కూడా విండ్ మిల్స్ అని చూపించాం కదా, కానీ అక్కడ చాలా విండ్ అనేది చాలా ఉంది. మరి ఇక్కడైతే విండ్ చుట్టుపక్కల కూడా ఇటుపక్క కూడా రోడ్డుకి అదిగోండి. సో ఇది గైస్, ఇక్కడ రోడ్ కూడా బాగానే ఉంది మనకి. ఇక్కడ రోడ్ కూడా బాగానే ఉంది. కళ్యాణదుర్గం తర్వాత పావుగడ వెళ్ళే దారి అయితే మటుకు ఏదో అక్కడక్కడ అంతే తప్పిస్తే మిగతా చోట్ల అయితే బాగుంది. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకొని ఇంక నేను స్టార్ట్ అవుతాను గైస్. గైస్ అమ్మా, కానీ నేనైతే ఈ రూట్లో ఒకటి అబ్జర్వ్ చేశానండి, ఎక్కడ కూడా వాటర్ రిసోర్స్ అనేది ఎక్కడ కనిపించట్లేదు. అంటే చిన్న చిన్న లేక్స్ కానీ, అంటే లేక్స్ అయినా చెరువులేని ఒకటే కాబట్టి ఎక్కడ అనేది అటువంటి ఎక్కడైతే ఈ రోడ్డు చుట్టుపక్కల ఎక్కడా కనిపించలేదు తెలుసా. మరి ఇక్కడ ఏమైనా గ్రౌండ్ వాటర్ ఉంటుందో మరి ఇది నాకు తెలియదు. కానీ చూస్తున్నారు కదా ఎలా ఉందో మొత్తం ఈ ప్రదేశం అంతా. ఈ భూములు ఏంటో మరి ఏ పంట పొలాలు కూడా పండించడానికి అనుకూలంగా లేవు. ఏంటిది తుమ్కూరు, ఓహో కర్ణాటకలోకి అడుగు పెడుతున్నామా ఇప్పుడు. తుమ్కూరు జిల్లా గడి ప్రారంభ, పావుగడ 26, మధుగిరి 78, తుమ్కూరు 125. ఓకే, ఆంధ్ర అయిపోయింది ఏంటి. సో ఇంకేంటంటే మనం అఫీషియల్గా కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది ఇంకా కర్ణాటక అన్నమాట. సో చూద్దాం ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో. ఏమైనా సేమ్ ఎంత ఇదంతా ఒకటేలా ఉంటుందిలే. సింగిల్ రైల్వే ట్రాక్ ఉంది మరి. మళ్ళీ నాకు తెలిసి నేను అనుకోవడం ఏంటంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అవుతాం. ఎందుకంటే మడకశిర అని పావుగడ ఇవి ఆంధ్రాలో ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత మధుగిరి అనే ఊర్లోకి వచ్చినప్పుడు ఏంటంటే కర్ణాటక అన్నమాట.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మార్నింగ్ 2 ఇడ్లీ తింటే ఇప్పటివరకు ఎక్కడ కూడా ఫుడ్ ఆప్షన్ దొరకలేదు. ఇక్కడ వస్తుంటే ఏంటంటే మడకసిర దాటిన తర్వాత ఇది ఒక్కడి కనిపించిందండి, ఫలూడా. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఆకలి అయితే మటుకు ఒక రకంగా ఉంది. సో అందుకనే ఈ ఫలూడా. సో గైస్, మనమైతే ఇప్పుడు కంప్లీట్గా కేరళ బార్డర్లోకి అయితే వచ్చాము. మధుగిరి అనే టౌన్లో ఉన్నాము. అంటే మధుగిరి అంటే టౌన్లోకి వెళ్ళలేదు, కానీ ఇది ఏంటంటే బైపాస్ రోడ్డు మధుగిరికి. ఈ మధుగిరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏసియాస్ లార్జెస్ట్ మోనోలిథిక్ సిటీ అన్నమాట అని అక్కడ బోర్డు మీద ఉంది. నేను అప్పుడైతే షూట్ చేయలేదు. ఇంకా మన జర్నీ ఇంకా 120 కిలోమీటర్స్ వెళ్ళాలి, అంతేనా? 124 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. టైం వచ్చేసి 6:30 అని చూపిస్తుంది. బట్ చూద్దాం. ఇందాక మీకు చూపించినట్టుగా నేను ఎప్పుడో మార్నింగ్ అండి హంపి దగ్గర 2 ఇడ్లీ తిన్నా. తర్వాత ఎక్కడ కూడా మంచి హోటల్ కనిపించలేదు. ఎక్కడో హంపి దగ్గర 2 ఇడ్లీలు తిన్నానండి. ఆ తర్వాత ఎక్కడో కూడా మంచి హోటల్ అనేది కనిపించలేదు. ఎందుకంటే మొన్న వచ్చిన రూట్లో వస్తున్నా కూడా ఇదే పరిస్థితి అనమాట. ఎక్కడ కూడా మంచి హోటల్స్ అయితే ఉండవు. సరే, ఈ రూట్లో అబ్బా ఏంటిది, ఓకే పోనీ ఇప్పుడు వచ్చిన రూట్లో ఏమైనా మంచిగా ఉన్నాయంటే ఏమీ లేవు ఎక్కడ కూడా. సో ఇంకా చేసేదేం లేదు. ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్ తినడమే మంచిగా. కానీ ఒక మాట అయితే నిజం చెప్పుకోవాలి మనం. ఏంటో చెప్పిన, ఇప్పుడు ఆంధ్ర నుంచి కర్ణాటక నుంచి ఆంధ్రాకి వచ్చాను కదా ఫస్ట్. తర్వాత ఆంధ్ర నుంచి మళ్ళీ కర్ణాటకలోకి వచ్చా. కర్ణాటక నుంచి ఆంధ్ర, మళ్ళీ ఆంధ్ర నుంచి కర్ణాటక. ఓకేనా? ఈ బార్డర్లో ఎక్కడైతే ఉందో ఆంధ్రాలో, ఇందాకలైతే ఎక్కడైతే చెప్పానో అక్కడ రోడ్లు బాగున్నాయి. తర్వాత రెండోసారి ఆంధ్ర బార్డర్లోకి వచ్చాను కదా, అది ఓన్లీ చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది అంటే ఎంతో ఒక 20 కిలోమీటర్లు ఉండొచ్చు. అక్కడైతే అసలు రోడ్లు అయితే బాగాలేదు. నాకు ఏంటంటే మధుగిరి టౌన్ చూస్తుంటే నాకు చిత్తూరు గుర్తుకొస్తుంది. చిత్తూరు కూడా అంతేను. ఒకప్పుడు చిత్తూరుకి బైపాస్ ఉండేది, సేమ్ అట్లానే గుర్తుకొస్తుంది. అటుపక్క అంతా మధుగిరి టౌన్ అనమాట మనకి రైట్ సైడ్. సో ఇక్కడ చూసారు ఆ రోడ్డు, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మనకి ఏంటంటే పులివెందుల దగ్గర, మొన్న వ్లాగ్లో ఏంటంటే చిత్రదుర్గ దగ్గర కూడా ఒక కొండను తొలిచి వేసినట్టుగానే ఉంది. కానీ ఎదురుగా మట్టుగా కొండ చూడండి ఎట్లా కనిపిస్తుందో. కొండ మీద ఏదో ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఏంటంటే మనకి తుమ్కూరు డిస్ట్రిక్ట్లో ఏంటంటే డీడీ హిల్స్ అని అంటారు. అది కూడా ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ అనమాట. అది సేమ్ ఇటువంటి కొండలే మనకి ఏంటంటే మదనపల్లి దాటిన తర్వాత, అంటే టువర్డ్స్ కడప వెళ్తాం కదా, మదనపల్లి నుంచి కడప ఆ రూట్లో ఇలానే కనిపిస్తాయండి మనకి. కాకపోతే ఆ రోడ్లో ఏంటంటే మనకి బౌద్ధ సైడ్ కనిపిస్తాయి. రోడ్డుకి ఇతల పక్కను ఇతల పక్క కూడా. మనకి ఈ ఊర్లో ఏంటో తెలుసా, మనకి ఏంటంటే ఇవన్నీ అంత బార్డర్లు అనమాట. మనకి ఏంటంటే హిందూపురము, తర్వాత లేపాక్షి, ఇవన్నీ వీటికి బార్డర్లు అనమాట. ఇటుపక్క అనమాట అంతా మనకి లెఫ్ట్ సైడ్ అవన్నీ ఉంటాయి. మనం అయితే తుమ్కూరు అయితే వెళ్ళము, ఇంకా తుమ్కూరు కన్నా ముందుగానే వెళ్ళిపోవచ్చు అనుకుంటా.
సో ఇదిగోండి ఇందాక చెప్పాను కదా ఆ మధుగిరి గురించి. ఇగో థ్యాంక్ యూ విజిట్ అగైన్ సింగిల్ మోనోలిథిక్ రాక్ సిటీ మధుగిరి అంట. ఇంకా ఇక్కడ ఏసియాస్ బిగ్గెస్ట్ అని రాస్తుంది ఇటు పక్క. సో ఫైనల్లీ మనం ఏంటంటే ఆ స్టేట్ హైవేలో నుంచి ఇక్కడ NS48 అదేనండి ముంబై బెంగళూరు హైవేకి అయితే వచ్చేసాము. ఏంటంటే మనకి నీలమంగళ అని అంటారు, ఇంకా ముందునుందా మరి. ఇంకా ఇక్కడ నుండి కరెక్ట్గా 1 అవర్ ఉంది. అయ్యో నీలమంగళ కూడా కాదు అబ్బాయి, ఇది చాలా దూరంలో ఉన్నాం. అది ఇంకా నీలమంగళకు వస్తుందేమో అనుకున్నాను ఆ రోడ్డు, కానీ కాదు. దబాసాపేట అని చెప్పి అక్కడ కనెక్ట్ అయింది. సో ఇంకా ఇక్కడ నుంచి ఫుల్ ట్రాఫికే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను వచ్చిన స్టేట్ హైవే నెంబర్ 3 ఉంది కదా, అది మట్టుకు మంచి ఆల్టర్నేటివ్ అండి. తుమ్కూరు కాకా ఏం కాకా అంత బాబు రేకేసావు కాకా, సిగ్నల్ కూడా ఇవ్వకుండా. లారీ అయినా అసలు లెఫ్ట్ సైడ్కి వెళ్తానని చెప్పి సిగ్నల్ కూడా ఇవ్వకుండా బ్రేక్ వేసాడు. సరేలే, ఏం చెప్తున్నాను, మనకి ఏంటంటే బేసిక్గా ఇటు ఈ ఏ రూట్ ఇది తుమ్కూరు నుండి బెంగళూరుకి వస్తాం కదా, అక్కడ ఏంటంటే తుమ్కూరు దగ్గర నుంచి బాగా ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా ఉంటుంది. దానికి మంచి ఆల్టర్నేట్ రూట్ అనమాట అది. ఇది ఇప్పుడు వచ్చిన నేను రూట్ అయితే స్టేట్ హైవే 3 వచ్చింది కదా, మధుగిరి అని చెప్పాను కదా, అది మంచి ఆల్టర్నేట్ రూట్. సో ఎవరైనా బెంగళూరులో ఉండే వాళ్ళు ఎవరైనా కూడా ఇటు వస్తే ఆ రూట్ ప్రిఫర్ చేయండి. చాలా మటుకు ట్రాఫిక్ అనేది ఉండదు. సో గైస్ మనం అయితే ఆల్మోస్ట్ ఇంకా బెంగళూరు సిటీలోకి అయితే వచ్చేసాము. ఇదేంటంటే నీలమంగళ అని చెప్పి అని అంటారనమాట. ఇంకా నీలమంగళ అని వచ్చేస్తే ఇంకా బెంగళూరు సిటీనే. గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కూడా. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. సుబ్రహ్మణ్యం సరపల్లి మోటో వ్లాగ్స్తో పాటు మంచి మంచి ఇంట్రెస్ట్ విషయాలు కూడా చెప్తూ ఉంటాను కదా. ఇదో టోల్ గేట్, ఇది కాకుండా ఇంకో టోల్ గేట్ ఉంటుంది. అయ్య బాబు ఏందిరా రోడ్ ఏంది, ఓడి అమ్మ, పొరపాటున టైర్ అడ్డంగా పడితే అట్లా. సో గైస్ మనం అయితే ఇప్పుడు బెంగళూరులో ఉన్న నైస్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. మాకేంటంటే మనకి ఇక్కడ బెంగళూరులో సిటీలో నుంచి కాకుండా ఇలా నైస్ రోడ్ నుంచి వెళ్ళిపోతే అక్కడక్కడ కొన్ని ప్రాంతాలకి ఎగ్జిట్ ఉంటుందన్నమాట, ఎగ్జిట్ అండ్ ఎంట్రీ. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం సిటీ ట్రాఫిక్ అనేది అవాయిడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈ రోడ్డుకి మనం అయినా టోల్ అయితే పే చేయాలి, ఈవెన్ బైక్స్ కూడాను. ఇప్పుడు నాకు టోల్ ఎంత పడుతుంది అంటే 60 రూపీస్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నాది ఎగ్జిట్ ఎక్కడంటే కనకపుర అని చెప్పని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఎగ్జిట్ లేదు. అంటే కనకపుర అనేది ఒక ప్లేసు, ఇదేంటంటే కనకపుర రోడ్ అనమాట. అది కనకపుర అనే ప్లేస్కి వెళ్ళే రోడ్ ఉంటుంది కదా, అట్లా అనమాట. ఆ జంక్షన్ అనుకోండి, లేదా బన్నెరగట్ట జంక్షన్, 2 ఉన్నాయన్నమాట. నేనైతే కనకపూరకే తీసుకుంటాను. అండ్ తర్వాత ఈ నైస్ రోడ్లో నైట్ 10 అయితే కనుక బైక్స్కి అలా ఉండదు.
ఈయన చూసాడా మేమందరం క్యూ లైన్లో ఉంటే ఇప్పుడు మధ్యలో వచ్చి దూరిపోదాం చూస్తున్నాడు. కొంచెమైనా ఇంకెదిగానే ఉండాలబ్బా, కామన్ సెన్స్ ఉండాలి. అన్న కనక్పుర రోడ్. సో ఇదండి, ఇక్కడ ఏంటంటే టోల్ తీసుకొని, అంటే ఎక్కడెక్కడైతే ఎగ్జిస్ట్ ఉంటాయో అక్కడికక్కడికి ఆ టోల్ రేట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అది ఒక 2 నిమిషాలు ఆగి బయలుదేరుతా. అమ్మయ్యా. సో గైస్, ఇందాకలో నేను టోల్ తీసుకున్నాను కదా, ఇక్కడ ఏంటంటే బెంగళూరు నైస్ రోడ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ టోల్ తీసుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి నేను బ్లాగ్ చేయలేదు. గోప్రో కూడా తీసి లోపల పెట్టాను, ఎందుకంటే వర్షం వచ్చేటట్టు ఉంది అనుకున్నాను. బట్ అయితే వర్షం అయితే ఏం రాలేదు. సో ఫైనల్గా అక్కడ నుండి ఆ టోల్ దగ్గర నుంచి మా ఇంటికి దగ్గరగా 25 కిలోమీటర్స్. సో ఇప్పుడే వచ్చానమాట ఇంటికి కూడా. కరెక్ట్గా 6:33కి అయితే రీచ్ అయ్యాను. తర్వాత లగేజ్ అంతా తీసి లోపల పెట్టేసుకున్నా. సో ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంట్లోని. కొంచెం ఆఫీస్ మెయిల్స్ కూడా చెక్ చేసుకోవాలి ఏమో చేయండి అనేది. సో గైస్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మోటో వ్లాగ్స్ ఇష్టం వాళ్ళకి అయితే షేర్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్.